లూసిఫర్ 2 అనే పేరుతో మోహన్ లాల్ యాక్ట్ చేసినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసినటువంటి జర్నలిస్ట్ రైటర్ మురళీ గోపి రాసినటువంటి కథతో ఈరోజు లూసిఫర్ 2 రిలీజ్ అయింది. అయితే చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ని మాట్లాడే ప్రయత్నం చేశారు ఈ సినిమాలో. పాన్ ఇండియా సినిమా. లూసిఫర్ అనేది లోకల్ మార్కెట్ సినిమా, అది రాష్ట్ర రాజకీయాల వరకే పరిమితం. అయితే లూసిఫర్ 2 పాన్ ఇండియా సినిమా అన్నాడు. పాన్ ఇండియా సినిమా అనగానే దీనికి జాతీయ రాజకీయ పరిస్థితులని నేపథ్యంగా తీసుకుని గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ తీసినటువంటి సినిమా. నిజానికి ఇప్పుడు భారతదేశ రాజకీయాలు ఒక జాతీయ పార్టీ, పర్టికులర్గా కాషాయ జెండా పట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో రాజకీయ ఏకీకరణ జరుగుతోంది. అంటే దాదాపుగా అన్ని పార్టీలని తనలో విలీనం చేసుకునేటువంటి ఒక ప్రక్రియ లేదు. ప్రత్యేక ఎంటిటీలుగా ఉన్నప్పటికీ లొంగుబాటు చేసుకునేటువంటి ప్రయత్నం, లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం. లొంగిపోయి అయినా ఉండాలి, లేకపోతే అమ్ముడుపోయి అయినా ఉండాలి. ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి సందర్భంలో భారత రాజకీయ వ్యవస్థ ఉంది. దీన్ని ఏదో మేరకు మాట్లాడే ప్రయత్నం చేశాడు ఈ సినిమాలో సుకుమారన్. అలాగే ఈ సినిమాకి రచన చేసినటువంటి గోపి మురళి, లేకపోతే మురళి గోపి, అతను జర్నలిస్ట్ కావడంతో కొంత అతనికి జనరల్ ఇన్పుట్స్, అతనికి ఒక పర్స్పెక్టివ్ ఉంది. ఈ సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఒక దృక్పథం ఉంది. అలాగే తను చెప్పదలుచుకున్న విషయాన్ని ఎలా చెబితే బాగుంటుందో కూడా చాలా బాగా డిజైన్ చేశాడు అతను. ఆ డిజైనింగ్ కనిపిస్తుంది ఈ సినిమాలో. లూసిఫర్ 2లో సినిమా ఓపెనింగే అది కేరళలో ప్రారంభం కాదు, ఒక నార్త్ ఇండియన్ స్టేట్లో ప్రారంభం అవుతుంది. మేబీ ఉత్తరప్రదేశ్ అనుకుందాం, లేకపోతే గుజరాత్ అనుకుందాం. గుజరాత్ అనుకుంటే కాన్షియస్గా గుజరాత్ అనే అనుకోవాల్సిన పరిస్థితి. గుజరాత్లో మతకల్లోలాలు జరుగుతూ ఉంటాయి. ఒక ముస్లిం సమాజానికి చెందినటువంటి కొంతమంది తమని తాము కాపాడుకోవటం కోసం ఒక హిందూ జమీందారిని ఆశ్రయం కోరతారు. ఆ ఆశ్రయం కల్పించిన సందర్భంగా ఒక డైలాగ్ పెట్టాడు అక్కడ జమీందారికి. అది చాలా అద్భుతమైనటువంటి డైలాగ్. అదేంటంటే, ప్రస్తుతం భారతదేశంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి వస్తోంది అని చెబుతూ రాజకీయాన్ని, మతాన్ని, వ్యాపారాన్ని మిక్స్ చేసి మన జీవితాలని సంక్షోభంలోకి నెట్టేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెబుతూ, ఇది మతం పేరుతో జరుగుతోంది కానీ మతం కోసం కాదు ఇది అని కూడా ఆ క్యారెక్టర్తో మాట్లాడిస్తాడు. అంటే చాలా కాన్షియస్గా కొన్ని విషయాలు చెప్పాలి ఓపెన్గానే అనుకున్నట్టుగా కనిపిస్తుంది. అలా ఓపెన్గా చెప్పినటువంటి సందర్భంతో మొదలవుతుంది ఈ సినిమా. మొదలైన తర్వాత ఆ కోట మీద దాడి జరగటం, అంటే దాన్ని గడి అందామా కోట అందామా, కోట అనే వ్యాఖ్యానించేవారు ఒక జమీందారిని నివాసం, దాని మీద దాడి జరుగుతుంది. ఆ దాడి చేసినటువంటి బృందం ఆవిడ భయపడినటువంటి హిందుత్వ సమూహమే. అంటే వ్యాపారము, మతము, రాజకీయము కలిసి ఒక శక్తిగా మారినటువంటి ఒక బృందం వచ్చి దాడి చేసి ఆ జమీందారినితో సహా ఆవిడ ఆశ్రయం కల్పించినటువంటి ముస్లిం సమూహాన్ని కూడా సంహరించేస్తుంది. అలా కథని మొదలు పెట్టడంలోనే తను ఏం చెప్పదలుచుకుంది చాలా ఓపెన్గా ఒక మాట చెప్పే ప్రయత్నం చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్. అలా మొదలవుతుంది లూసిఫర్ 2. మొదలైన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క రాష్ట్రాన్ని ఎలా తన కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీ అనేది కూడా చర్చిస్తూ, ఒక సొంత ఆలోచన విధానము, ప్రాంతీయ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఆవిర్భవించినటువంటి ఒక ప్రాంతీయ పార్టీని ఎలా టేక్ ఓవర్ చేస్తుంది అనేది కూడా ఈ సినిమాలో చూపించాడు. అది చూసినప్పుడు నాకెందుకో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, వైఎస్ఆర్సిపి ఆ 3 పార్టీలు గుర్తొచ్చాయి. చాలామందికి ఈ సినిమాలో కొన్ని సంఘటనలు షర్మిల, జగన్ మధ్య జరిగిన సంఘటనల్లాగాను కూడా అనిపించడానికి కారణం ఇదే. అంటే మనిషి సరుకుగా మారిపోయినటువంటి సందర్భాన్ని కూడా మాట్లాడతాడు ఈ సినిమాలో.
మాట్లాడుతూ ఇక్కడ ఏదైనా అమ్మకం కొనుగోలు మధ్య నడుస్తుంది, రాజకీయమైన జీవితమైన సంసారమైన అన్న పద్ధతిలో డైలాగ్స్ పెట్టడము ఇదంతా కూడా ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలను ఈ సినిమాలో తడిమాడు. ఇది చాలా కష్టతరమైనటువంటి పని. దీనికి ఒక యాక్షన్ ఎపిసోడ్స్, ఒక మాఫియా నేపథ్యాన్ని ఎంచుకుని కథని ప్రధానంగా 2 మైనారిటీ టోన్స్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఒకటేమో క్యారెక్టర్స్ పరంగా ఇస్లాంని నెరేటివ్గా వాడుకున్నాడు ఆయన. రెండోది డైలాగ్ పరంగా ఆయన బైబిల్ని ఆశ్రయించి ఆ నెరేటివ్లో ఈ క్యారెక్టర్స్ నుంచి ఆ నెరేటివ్లో చెప్పించడం అనేది ఒక మైనారిటీ టోన్ సినిమాకి అనుకోకుండానే అమరింది. ఈ అమరటం కూడా కొంతమందికి రుచించలేదు. ఇదేదో అంటే నిజానికి చిరంజీవి గారు పాత లూసిఫర్ 1ని తెలుగులో గాడ్ ఫాదర్గా రీమేక్ చేసినప్పుడు ఆ క్రిస్టియన్ ఈ వ్యవహారం అంతా పరిహరించాడు, స్క్రిప్ట్లోంచి పరిహరించి దాన్ని టోటల్గా ఒక కుటుంబ కథా చిత్రంగా మలచి మన ముందు వడ్డించినటువంటి సందర్భం మనకు తెలుసు. ఒకవేళ ఈ సినిమా రీమేక్ అయినా అదే ప్రమాదం జరిగి ఉండేది డెఫినెట్గా. కాబట్టి ఇది స్ట్రైట్గా ఇలా రిలీజ్ చేయటమే మంచిది. ఇది చాలా బాగా అనిపించినటువంటి అంశం. అలా ఒక ప్రాంతీయ పార్టీని ఎలా కంట్రోల్లోకి తీసేసుకుంటోంది, ప్రతి పార్టీని తన కంట్రోల్లోకి తీసుకోవటం, సరెండర్ చేసుకోవటం, తన అవసరాలకు వాడుకోవటం, పావులుగా చూడటం, ఏ పార్టీనైనా సరే కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేయటం, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీని కూడా కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం జరిగిపోతుంది. ఆల్రెడీ కంట్రోల్లోకి వెళ్ళిపోయిందేమో అనేటువంటి అనుమానం కూడా ఉంది నాలాంటి వాళ్ళకి. దాని తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. ఆ రెఫరెన్స్ అంటే లౌకికవాదానికి ఇప్పటికీ ఒక సంకేతంగా నిలబడినటువంటి ఒక రాజకీయ పార్టీని నిలబెట్టడం కోసం ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రయత్నాన్ని నీరు కార్చడానికి ఆల్టర్నేటివ్గా ఇంకొక ప్లాన్ సిద్ధమైపోయి ఉంటుంది. ఆ సిద్ధమైపోయిన సందర్భంగా దీన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి అనేది ఒక మైనారిటీలకు చెందినటువంటి వ్యక్తులు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది కూడా చూపించాడు ఈ సినిమాలో. ఇలా చెబుతూ మధ్యలో ఒక ఇస్లామిక్ ఫండమెంటల్ వ్యవహారాన్ని కూడా కథలోకి తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు కూడా దాన్ని హర్షించటం లేదు అని చెబుతూ ఆ కోణంలో చూపించే ప్రయత్నం జరుగుతోంది. ఒక కాన్స్పిరసీ జరుగుతోంది ఇక్కడ. కొన్ని అటువైపు నుంచి తప్పులు జరిగి ఉండొచ్చు. ఆ తప్పుల్ని విపరీతంగా నేరేట్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలని కంట్రోల్లోకి తీసుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ అనేది కూడా అనుకోకుండానే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ విధంగా భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలే, అది కథ కాదు జీవితమే కనిపిస్తుంది అక్కడ. అంత గొప్పగా ఆ కథని నేరేట్ చేస్తూ దానికి ఒక యాక్షన్ డ్రామాని బ్యాక్డ్రాప్గా తీసుకుని, వైలెన్స్ ఉంది సినిమాలో, గన్ ఫైర్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి. అంటే కథ అది కేరళ నుంచి మొదలై లండన్ వరకు, మధ్యలో కొంత గల్ఫ్ కంట్రీస్ తిరుగుతుంది, అలాగే సౌత్ ఆఫ్రికాకి వెళ్తుంది. ఇలా ప్రపంచంలో చాలా దేశాలు చుడుతుంది. ఆ చుడుతూ మధ్యలో లండన్లోను అలాగే కేరళలోను నడుస్తూ ఢిల్లీ కేంద్రంగా కూడా కథని నేరేట్ చేస్తూ, ఈ కథలో ప్రధానమైనటువంటి విలన్స్ అందరూ కూడా నార్త్ ఇండియా నుంచి కదలటం అనేది కూడా చాలా స్పష్టంగా ప్రదర్శించి, ఏ కోటలో అయితే కథ మొదలవుతుందో, ఏ ఉదారవాద హిందూ జమీందారిని హత్య జరిగినటువంటి అదే కోటలో మళ్ళీ క్లైమాక్స్ డిజైన్ చేయటం కూడా వ్యూహాత్మకంగానే జరిగింది. అది కూడా రచయిత అలాగే దర్శకుడు అనుకుని పెట్టినటువంటి సెటప్పే. కాబట్టి ప్రస్తుత వర్తమాన భారతీయ సమాజంలో భారతీయ జనతా పార్టీ ఆడుతున్నటువంటి రాజకీయ క్రీడ, అలాగే ఒక రకంగా మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి నేరేటివ్లో నుంచి మైనారిటీస్ని టెర్రరైజ్ చేయడానికి జరుగుతున్నటువంటి పనులు,
వాళ్ళని భయోత్పాతుల్ని చేసి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవటానికి, సరెండర్ చేసుకోవటానికి జరుగుతున్న ప్రయత్నాలు, మతం, రాజకీయం, వ్యాపారం, నిజానికి మార్కెట్ ఎకానమీలోనే అదొక భాగం. మార్కెట్ ఎకానమీ చాలా స్పష్టంగా దేన్నైనా సరుకుగానే చూపిస్తుంది, సరుకు అనే అభిప్రాయం కలిగిస్తుంది కూడా. అలాంటి అభిప్రాయాలు కలుగుతున్నటువంటి సందర్భంలోనే ఇప్పుడు మనం మతాన్ని, వ్యాపారాన్ని, రాజకీయాన్ని, వ్యాపారాన్ని దేన్ని విడివిడిగా చూడలేనటువంటి పరిస్థితి. అందుకని వీటి మధ్య ఉన్నటువంటి ఒక ఇంటర్లింకు, రాజకీయ వ్యాపారము, మత రాజకీయ వ్యాపారమే జరుగుతోంది ఇప్పుడు. వీటిని విడివిడిగా మాట్లాడుకోనక్కర్లేదు. రాజకీయ మత వ్యాపారం జరుగుతోంది. ఈ రాజకీయ మత వ్యాపారాన్ని కొంత ఓపెన్గా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేశాడు అతను. ఈ ప్రయత్నంలో తన్ని తాను కాపాడుకోవటానికి కొన్ని దారులు కూడా ఎంచుకుని చాలా జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ కథని ప్రపంచం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఆయన వాడినటువంటి అంటే పేర్లు, క్యారెక్టర్స్కి పేర్లు పెట్టడంలో కూడా చాలా చాకచక్యాన్ని ప్రదర్శించాడు పృథ్వీరాజు, అలాగే మురళి ఇద్దరు. అది కూడా నన్ను ఆకట్టుకుంది. టోటల్గా ఏ జానర్ ఆడియన్స్కి అది ఉండేలాగా ఒక వంటకాన్ని తయారు చేశాడు పృథ్వీరాజ్ ఈ లూసిఫర్ 2 ద్వారా. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా భారీ స్థాయిలో ఉన్నాయి. మనం ఇప్పటి వరకు హాలీవుడ్ చిత్రాల్లో చూసినటువంటి స్థాయి ఏమాత్రము తగ్గనటువంటి యాక్షన్ ఎపిసోడ్ ఉంది. ప్రస్తుత వర్తమాన రాజకీయ చిత్రం ఉంది. వర్తమాన భారతీయ రాజకీయ చిత్రం మాత్రమే కాదు, ప్రపంచ రాజకీయ చిత్రం కూడా ఇందులో ధ్వనించింది. అలాగే గ్లోబలైజ్ అయిపోయి ఉన్నాం, క్రైమ్ కూడా గ్లోబలైజ్ అయిపోయి ఉంది అనేటువంటి నేరేటివ్ కూడా ఉంది ఈ సినిమాలో. క్రిమినల్స్కి ఎల్లలు లేవు, వాళ్ళు ఎవరు